క్రీస్తు నామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానాల మధ్యకాలంలో ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు తన మరణ పునరుద్ధానాల మధ్యకాలంలో ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం. యేసుక్రీస్తు సిద్ధపరచు దినాన మరణించాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానం పొందాడు. సిద్ధపరచు దినానికి ఆదివారానికి మధ్య విశ్రాంతి దినాన ఆయన ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాడు అని పలికి ప్రాణం విడిచాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నేరుగా తండ్రి వద్దకు వెళ్ళాడని కొందరు భావిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన పరదేశుకు వెళ్ళాడు. లూకా 21:42-43 వచనాల ప్రకారం యేసుక్రీస్తు సిలువలోని దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పాడు. దీన్ని బట్టి యేసుక్రీస్తు తన మరణానంతరం పరదేశుకు వెళ్ళాడు అని అర్థమవుతుంది. ఎఫెసీ 4:9 ప్రకారం ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అని రాయబడి ఉంది. దీనిని బట్టి యేసుక్రీస్తు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళలేదు, కానీ పరదేశుకు వెళ్ళాడు, భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అని అర్థమవుతున్నది. ఇంతకు ఈ పరదేశు ఎక్కడ ఉంది? పరదేశు పాతాళ లోకంలో ఉంది. పాతాళ లోకంలో వేదనకరమైన స్థలం, నెమ్మది గల స్థలం రెండు ఉన్నాయి. ఈ నెమ్మది గల స్థలమే పరదేశు. యేసుక్రీస్తు చెప్పిన ఉదంతంలో లాజరు నెమ్మది గల స్థలానికి వెళ్ళినట్టు, ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళినట్టు మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు పరదేశుకు వెళ్ళాడు? మొదటి కారణం, తన రాకడ కొరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పాత నిబంధన కాలపు భక్తులను కలవడానికి మరియు వారికి తన విమోచన కార్యం పూర్తి జరిగింది అని చెప్పడానికి వెళ్ళాడు. ఆదికాండం 3:15 వచనం ప్రకారం సాతాను యేసుక్రీస్తు మడమ మీద కొట్టడం అంటే ఆయనను సిలువలో మరణించినట్లు చేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా సాతాను యొక్క తలను చితక దొక్కడం జరిగింది. ఇంకా హెబ్రీ 2:14-15 వచనాల ప్రకారం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గనవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అని ఇక్కడ రాయబడింది. అంటే యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మరణం యొక్క బలం గల సాతానుని నశింపచేశాడని, తద్వారా పరలోకానికి మార్గాన్ని సుగమం చేశాడు అని అర్థమవుతుంది. పాత నిబంధనపు కాల భక్తులు వాళ్ళు మరణించి వారి శరీరాలు భూమి మీద కుళ్ళిపోతూ ఉండగా వారి ఆత్మలు పాతాళంలో విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాయి. వారు నీతిమంతులైనప్పటికీ వారి నీతి కూడా మురికి గుడ్డలతో సమానం. వారి నీతి క్రియలను బట్టి వారు పాతాళ లోకం నుంచి పరలోకానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేవడం ద్వారా అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించుకొనబడుతున్నామని రోమా 4:25, రోమా 5:9 వచనాల్లో రాయబడినది. యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మోషే ఏలియాలు ఆయన యుద్ధకు వచ్చి ఆయన యెరూషలేములో జరిగించబోయే నిర్గమం గురించి మాట్లాడినట్లుగా లూకా 9:31 వచనంలో చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు ఆ యెరూషలేములో ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడు తమ యుద్ధకు రాబోతున్నాడు, ఎప్పుడు ఈ రక్షణ కార్యం అనేది పూర్తవుతుంది మొదలగు విషయాలను తెలుసుకోవడానికి మోషే ఏలియాలు పరదేశు నుంచి భూమి మీద ఉన్న యేసుక్రీస్తు యొద్దకు రావడం జరిగింది. ఈ విధంగా పాతాళంలో చెరలో ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ భక్తులందరికీ విడుదలను కలిగించి పరలోక రాజ్యానికి రావడానికి మార్గాన్ని తెరిచాడు యేసుక్రీస్తు. ఆయన శిలువ మరణం ద్వారా ఈ రక్షణ కార్యం అనేది పూర్తి చేయబడింది. ఆ విధంగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్లి చెరను చెరగా కొనిపోయి ఆయన ఈవులను అనుగ్రహించాడు అని చెప్పబడుతున్నది. ఎఫెసీ 4:8 వచనం నుంచి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. అంటే యేసుక్రీస్తు భూమి యొక్క క్రింది భాగాలకు అనగా పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులను చెర నుంచి విడిపించి తాను త్వరలో వచ్చి వారిని పరలోకానికి తీసుకువెళ్తాను అని అభయం ఇవ్వడం జరిగింది. అది యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారానే సాధ్యపడింది. అక్కడి భక్తులకు రక్షణను కలిగించి పరలోక రాజ్యంను అనుగ్రహిస్తాను అనే వాగ్దానాలు ఆయన చేయడం జరిగింది. ఈ విధంగా
పరదైసులోని భక్తులను ఆదరించడానికి ఆయన పరదైసుకు వెళ్ళడం జరిగింది. రెండవ కారణం, అపవాదిని మరియు వాని ప్రధానులను అధికారులను బాహాటంగా ఊరేగించి వారిని అవమానపరచడానికి ఆయన పరదేశుకు వెళ్ళాడు. కొలస్సీ 2:14 నుంచి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. రోమీల ఆచారం ప్రకారం రోమీలు వాళ్ళ యొక్క శత్రువులను ఓడించినప్పుడు ఆ శత్రువులందరినీ ప్రజలందరూ చూస్తూ ఉండగా ఊరేగిస్తూ వారిని అవమానపరుస్తారు. అదే విధంగా యేసుక్రీస్తు పరదేశుకు వెళ్లి ఆయన జయోత్సవంతో ఊరేగుతూ తన శత్రువులందరినీ నిరాయుధులుగా, అంటే సాతాను అతని యొక్క ప్రధానులను అధికారులను ఆయుధాలు లేని వారుగా పట్టి తెచ్చి అందరికీ ఎదురుగా బాహాటంగా వాళ్ళను వేడుకకు ఆయన కనపరచడం జరిగింది. అంతేకాకుండా మనకు విరోధంగా ఉన్న ఆ రుణపత్రాన్ని, అంటే మనం పాపం చేయడం వలన మనం ఏదైతే రుణపడి ఉన్నామో ఆ పత్రాన్ని కూడా ఆయన దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచేసిండు. అంటే మన పాప రుణాన్ని యేసుక్రీస్తు సిలువలో చెల్లించడం జరిగింది. తద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపాలు మొత్తం తుడిచిపెట్టబడతాయి. ఆ కార్యాన్ని యేసుక్రీస్తు సిలువలో చేయడమే కాకుండా సాతానుని అతని యొక్క సైన్యాన్ని ఆయన బాహాటంగా ఊరేగించి అవమానానికి గురి చేశాడు. అలా అవమానించడానికి ఆయన పరదేశుకు వెళ్ళాడు. 1 పేతురు 3:19-20 ప్రకారం యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళి తన యొక్క విజయాన్ని అక్కడ అందరి ముందు ప్రకటించుకోవడం జరిగింది. 1 పేతురు 3:19-20 ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే యేసుక్రీస్తు చెరలో ఉన్న ఆత్మలు అంటే అవిధేయులైన వారి యొద్దకు ఆయన వెళ్ళి అక్కడ వారికి ప్రకటించింది సువార్త కాదు, తన యొక్క విజయ వార్తను, తాను మరణం మీద సాతాను మీద పూర్తి అధికారాన్ని పొందానని అక్కడ ప్రకటించడం జరిగింది. ఇంకా మత్తయి సువార్త 28:18 చూస్తే యేసుక్రీస్తు తనకు పరలోకమందు భూమి మీద సర్వాధికారాలు ఇవ్వబడినని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకటన 1:18 మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు తనకి ఇవ్వబడినవని ఆయన ప్రకటించడం జరిగింది. యేసుక్రీస్తు ఒక బలహీనుడిగా సిలువలో మరణించలేదు, కానీ ఆయన బలవంతుడు కాబట్టి ఆ సిలువ మరణాన్ని భరించి మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేవడం జరిగింది. ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వెళ్ళుటకు అర్హతను పొందాము. ఆయన మరలా వచ్చినప్పుడు మనందరము పరలోకానికి ఎత్తబడతాము. సజీవులుగా ఉన్నవారైతే మార్పు పొంది ఆయనతో కూడా పరలోకానికి వెళ్తారు. అప్పటికి చనిపోయి పరదేశంలో ఉంటే వారిని కూడా ఆయన తన వెంట పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మనిషికి మరణమే ముగింపు కాదు, మరణం తర్వాతే నిజమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని మనం పరలోకంలో గడపాలా నరకంలో గడపాలా అనే నిర్ణయం మనదే. యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది వాక్య ప్రకారంగా జీవిస్తే మన పాపాలు క్షమింపబడి మనము పరలోకానికి అర్హులం అవుతాము. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. క్రీస్తునామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము పునరుద్ధానాలు ఎన్ని, అవి ఏవి, వాటి గురించిన వివరణ ఈరోజు తెలుసుకుందాం. మొదటగా పునరుద్ధానాలు 2. అవి మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం గురించి ముందుగా తెలుసుకుందాము. ఈ మొదటి పునరుద్ధానంలో 2 దశలు ఉన్నాయి. మొదటి దశ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అనగా శ్రమల కాలానికి ముందు జరిగే పునరుద్ధానం. వీటి గురించిన వివరణ మనము కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15:51-52 చూడవచ్చును. అదేవిధంగా తెస్సలోనికీయులకు
రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చూడవచ్చు. రెండవ దశ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే ఇది శ్రమల కాలంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ మత్తయి 24:40 వచనం, ప్రకటన 7:13-14 వచనాలు. ఈ రెండు దశలను కలిపి మొదటి పునరుద్ధానం అంటారు. ఈ మొదటి పునరుద్ధానానికి నీతిమంతుల పునరుద్ధానం అని పేరు. లూకా 14:12-14 వచనాలు చూస్తే తెలుస్తుంది. మరియు దీనికి మరి శ్రేష్టమైన పునరుద్ధానం అనే పేరు కూడా ఉంది. ఫిబ్రవరి 11:35 వచనం. ఈ మొదటి పునరుద్ధానానికి ఎవరు అర్హులు అని అంటే, ఎవరైతే బాప్తిస్మం ద్వారా క్రీస్తు మరణంలోనికి పాలిభాగస్తులవుతారో వారు ఈ మొదటి పునరుద్ధానం పొందడానికి అర్హులు. రోమా 6:3-5 వచనాలు. దీనిని బట్టి మనకు ఈ మొదటి పునరుద్ధానంలో నీతిమంతులు మాత్రమే పునరుద్ధానం పొందుతారని అర్థమవుతుంది. వీరిలో ఇప్పటికీ మరణించిన వాళ్ళు అక్షయ శరీరాలతో లేపబడతారని, సజీవులుగా ఉన్న వారు మార్పు పొందుతారు అని బైబిల్లో రాయబడింది. అంతేకాకుండా మొదటి పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వ్యక్తి యేసుక్రీస్తు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. వారి క్రమం చొప్పున వారు బ్రతికింపబడతారని మొదటి కొరింథీ 15:20-23 వచనాలలో రాయబడి ఉన్నది. ఈ మొదటి పునరుద్ధానం పొందిన వారు ధన్యులు, పరిశుద్ధులు. వీరి మీద రెండవ మరణానికి అధికారం ఉండదు అని ప్రకటన 26వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధానము జీవము తానే ఉన్నాడు. ఆయనే నీతిమంతులను పునరుద్ధానం పొందిస్తాడు. పునరుద్ధానం పొందినప్పుడు వారు ఆయనను పోలి ఉంటారు. మనుషులు వ్యక్తిగతంగా ఈ పునరుద్ధానం పొందుతారు. ఎవరైతే పునరుద్ధానం పొందుతారో వారు క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్తారు. అక్కడ వారికి బహుమతుల ప్రదానం, కిరీటాలు పెట్టబడడం, తర్వాత వారు చేసిన క్రియలను బట్టి వారికి మెప్పు అనేది కలుగుతుంది. గొర్రెపిల్లైన క్రీస్తుతో సంఘానికి వివాహం జరుగుతుంది. పెండ్లి విందు కూడా జరుగుతుంది. ఆ సమయంలో భూమి మీద శ్రమల కాలం కొనసాగుతుంది. ఈ మొదటి పునరుద్ధానం పొందే వారి లక్షణాలు ఏంటంటే, వారు మహిమ దేహాన్ని పొందుతారు, పరలోకానికి వెళ్తారు, దేవదూతల వలె దేవుని కుమారుల వలె ఉంటారు. పునరుద్ధానం పొందిన తర్వాత వారు ఇక పెండ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అని లూకా 20:35-36 వచనాల్లో రాయబడి ఉన్నది. వీరు దేవునికి యాజకులుగా ఉంటారని ప్రకటన 26వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత వీరి స్వరూపం మొత్తం మార్పు చెందుతుంది అని ప్రకటన 1:12-16 వచనాల్లో చూస్తే అర్థమవుతుంది. తర్వాత వీరు మారు రూపం పొందగలుగుతారని మార్కు 16:12లో రాయబడింది. తర్వాత వీరు అదృశ్యం అవుతారు. లూకా 24:30-31 వచనాలు. ప్రత్యక్షం అవుతారు. మార్కు 16:12 వచనాల్లో రాయబడింది. అంతేకాకుండా మొదటి పునరుద్ధానం పొందిన వారు ఎముకలు మాంసాన్ని కలిగి ఉంటారు, ఆహారాన్ని పుచ్చుకుంటారని లూకా 24:39-42-43 వచనాల్లో రాయబడి ఉన్నది. వీరిని ఏవి కూడా బంధించలేవు అనే విషయం మనం యోహాను 20:19 వచనాన్ని బట్టి చూడవచ్చు. ఇక రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత 1000 ఏండ్లకు రెండవ పునరుద్ధానం జరుగుతుంది. ఈ విషయం మనం ప్రకటన 24-5 వచనాల్లో చూడవచ్చు. అనగా 1000 ఏండ్ల పాలన జరిగిన తర్వాత అంత్య తీర్పుకు ముందుగా ఈ రెండవ పునరుద్ధానం జరుగుతుంది. ఈ పునరుద్ధానంలో దశలు లేవు. నీతిమంతులు, అనీతిమంతులు ఇరువురు ఈ పునరుద్ధానంలో పాలు పొందుతారు. నీతిమంతులు ఎవరంటే, మొదటి పునరుద్ధానం తర్వాత ఈ 1000 ఏండ్ల పాలనలో ఉన్న నీతిమంతులు. అనీతిమంతులు అనంటే సృష్టి నుంచి ఆ 1000 ఏండ్ల పాలన వరకు ఉన్న అనీతిమంతులు కూడా పునరుద్ధానం పొందుతారు. మృతులైతే తిరిగి బ్రతుకుతారు, సజీవులైతే మార్పు పొందుతారు. వీరిని కూడా పునరుద్ధానం పొందించేది యేసుక్రీస్తే. క్రీస్తు శబ్దాన్ని విని సమాధుల్లోంచి వీరు బయటికి వస్తారని యోహాను 5:28-29 వచనాల్లో రాయబడి ఉంది. అంతేకాకుండా సముద్రము, మరణము, పాతాళ లోకము మృతులను అప్పగిస్తుందనే విషయం మనం ప్రకటన 20వ అధ్యాయంలో చూడవచ్చు. వీరు తీర్పు పొందిన తర్వాత కొందరు పరలోకానికి, కొందరు నరకానికి వెళ్తారు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందడానికి ఇంకా అవకాశం మనకు ఉన్నది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకుంటారో వారు ఈ మొదటి పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్లి సదాకాలం ఆయనతో జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించుకుంటే, ఆయన నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని విశ్వసించి బాప్తిసం తీసుకుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారు మొదటి పునరుద్ధానం పొంది ధన్యులుగా, పరిశుద్ధులుగా ఎంచబడతారు. దేవుడి మాటలను దీవించుగాక. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.
క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈ రోజు మనము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి అధికారాలు కలిగి ఉన్నాడు, మరియు పునరుద్ధానం పొందిన వారిలో యేసుక్రీస్తు మొదటివాడు ఎలా అయ్యాడు మొదలగు విషయాలను ఈ రోజు తెలుసుకుందాం. యేసుక్రీస్తు మనుషులందరి పాపాల పరిహారం కొరకు శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఆయన ఎలాంటి ఆధిపత్యాలు పొందాడంటే, ఆయన పరలోకం మీదను భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మత్తయి 28:18. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడినవని ప్రకటన 1:18 రాయబడింది. అంతేకాకుండా ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడని హెబ్రీ 1:3-4 వచనాల్లో రాయబడింది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండెను. తండ్రి కుడిపార్శ్వన కూర్చుండడం కాదు గాని, ఆయన తన మహత్తు గల మాటతో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని, దేవదూతుల కంటే శ్రేష్టమైన నామాన్ని ఆయన పొందాడు అని అక్కడ రాయబడింది. అదే విధంగా ఎఫెసీ 1:20-21 వచనాలు చూస్తే, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అన్ని నామాల కంటే పైనామముగా హెచ్చింపబడింది ఆయన నామమని ఇక్కడ రాయబడి ఉన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక యాజకుడుగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ 7:25 రాయబడింది. ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక సంపూర్ణముగా వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములనే రక్షణ పొందగలుగుతామని అపోస్తలుల కార్యములు 4:12 వచనంలో రాయబడింది. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంతేకాకుండా యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అనే విషయం మనం ఎఫెసీ 1:22 వచనంలో చూడవచ్చు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాను. అప్పుడు యేసుక్రీస్తు పాదముల కింద సమస్తం ఉన్నాయని, ఆయనే సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అని కూడా ఈ వచనాలను బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా మనుషులకు దేవునికి మధ్యవర్తిగా కూడా ఆయన ఉన్నాడు. 1 తిమోతి 2:5 వచనం చూస్తే, దేవుడక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు మృతులను లేపే అధికారాన్ని కూడా పొంది ఉన్నాడు. యోహాను 5:21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. సాతానును ఓడించి వారిని వేడుకకు కనపరచాడని కొలస్సీ 2:13 వచనం నుంచి రాయబడింది చూడండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని కొట్టివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. మరియు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. అంటే సిలువ మరణం ద్వారా సాతానుకు వారికి సంబంధించిన వారికి అపజయం కలిగింది అని ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా యేసుక్రీస్తు మరణం యొక్క ముళ్ళును విరిచాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:54 వచనంలో ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే మనుషులందరూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు పాటించలేక పాపం చేస్తున్నారు. ఈ పాపం ఫలితంగా రెండవ మరణమైన నరకాన్ని పొందుతున్నారు. అయితే యేసుక్రీస్తు శిలువలో మరణించి మన బదులుగా మన పాపాలను ఆయన భరించిన కారణాన ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళిగా రెండవ మరణం అంటే నరకానికి వెళ్లరు. ఈ విధంగా యేసుక్రీస్తు మరణపు ముళ్ళును ఆయన విరిచివేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వాళ్ళలో ప్రథముడు ఎలా అయ్యాడు? మనం 1 కొరింథీ 15:20 చూస్తే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ఉంటది. అదేవిధంగా ప్రకటన 1:5 చూస్తే ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడు అయ్యాడని ఉంటది. అంటే యేసుక్రీస్తు కంటే ముందు మనం బైబిల్లో
బైబిల్లో చూస్తే చాలా మంది చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు సారెపతు విధవరాలి కుమారుడు, మొదటి రాజులు 17:21-22 అదే విధంగా షూనేమీరాలి కుమారుడు, రెండవ రాజులు 4:23-35 తర్వాత ఎలీషా శల్యంలను తగిలిన ఒక వ్యక్తి, రెండవ రాజులు 13:20-21 యాయిరు కుమార్తె, మత్తయి 9:25 నాయిను గ్రామ విధవరాలి కుమారుడు, లూకా 7:11-15 లాజరు, యోహాను 11:40-44 సమాధుల్లోంచి బయటకు వచ్చిన పరిశుద్ధులు, మత్తయి 27:51-53 ఇది యేసుక్రీస్తు తిరిగి లేవక ముందు బ్రతికిన వాళ్ళు వీళ్ళు. తర్వాత చూస్తే పేతురు తబితాను బ్రతికించినట్టుగా అపొస్తలుల కార్యములు 9:36-40 తర్వాత పౌలు ఐతుకు అనే యవనస్తును బ్రతికించినట్టుగా అపొస్తలుల కార్యములు 20:9-10 చూస్తాం. అయితే ఇక్కడ తబితా ఐతుకు తప్ప మిగతా వారందరూ యేసుక్రీస్తు కంటే ముందే చనిపోయి తిరిగి లేచారు. అయితే మరి యేసుక్రీస్తు ఎలా చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథముడయ్యాడు? అసలు పునరుద్ధానం అంటే ఏంది, అవి ఎన్ని రకాలు, పునరుద్ధాన లక్షణాలు ఏంటి అనేది ముందుగా చూసినట్లయితే పునరుద్ధానం అనేది 2 ఉన్నాయని, దాంట్లో మొదటి పునరుద్ధానం రెండో పునరుద్ధానం అని ఉంది అని తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానంలో తిరిగి లేపబడిన వారిలో మొదటివాడు. ఇంతకు పునరుద్ధానం అంటే కేవలం చనిపోయి తిరిగి బ్రతకడం కాదు, ఇక ఎన్నటికీ మరణం లేని విధంగా, నాశనం లేని విధంగా నూతన శరీరంతో తిరిగి బ్రతకడం. మనం ఇదే కొరింథీ 15:42 నుంచి చూస్తే అక్కడ పునరుద్ధానం అంటే ఏమని రాయబడి ఉన్నది. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. పునరుద్ధానం అంటే కేవలం చనిపోయి తిరిగి బ్రతకడం కాదు, కానీ మరెన్నడూ కూడా నాశనం కాని శరీరంతో తిరిగి లేవడం. అయితే ఈ మొదటి పునరుద్ధానం పొందే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే, మెయిన్ గా ఫస్ట్ వాళ్ళు పునరుద్ధానం పొందినాక వాళ్ళు ఈ లోకంలో తమ జీవితాన్ని కొనసాగించరు, వాళ్ళది మరొక లోకంగా ఉంటది, అంటే వీళ్ళది పరలోకం అన్నట్టు. అయితే యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. అంతేకాకుండా పునరుద్ధానం పొందిన వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారుల వలె ఉంటారని లూకా 20:36 తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్తారని లూకా 20:35 తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు భవిష్యత్తులో అనే విషయం లూకా 20:35 ఉంటుంది. అయితే యేసుక్రీస్తు విషయానికి వస్తే ఆయన ఒక్కడే పరలోకానికి ఎక్కిపోయాడు అనే విషయం మనం యోహాను స్వార్తలు చూడవచ్చు. ఇంకా యేసుక్రీస్తు యొక్క వస్త్రధారణ, దేహకాంతి ఇవన్నీ మారడం, తర్వాత ఆయన మారు రూపాలు కూడా రావడం, తర్వాత ఆయనను ఏవి కూడా బంధించలేకపోవడం, నెక్స్ట్ ఆయన ప్రత్యక్షం అవ్వడం, అదృశ్యం కావడం, ఆయన శరీరము మాంసము ఎముకలను కలిగి ఆహారాన్ని కూడా తీసుకున్నది, ఇవన్నీ కూడా మహిమ దేహానికి ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినట్టుగా కూడా మనం చూడవచ్చు. ఈ మొదటి పునరుద్ధానం యొక్క మొదటి లక్షణము చనిపోయిన తర్వాత వారు పరలోకానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ లాజరు విషయంలో గాని, యాయిరు కుమార్తె గాని, విధవరాలి కుమారుని విషయానికి వస్తే వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు వాళ్ళ బంధువులకు అప్పగింపబడ్డారు, అంటే ఈ లోకంలోనే వాళ్ళు కొనసాగుతారని అర్థం. కాబట్టి వీళ్ళు పొందింది పునరుద్ధానం కాదు, మరణించి తిరిగి లేచారంతే. అయితే మనం యోహాను 3:13 చూస్తే పరలోకానికి ఎక్కిపోయింది యేసుక్రీస్తు ఒక్కడే అని ఉంది. అంటే అంతకుముందు చనిపోయిన వీళ్ళు భూమి మీదనే ఉన్నారు, ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. లేదా మరణిస్తే అక్కడ పాతాళంలోనైనా ఉండాలి. లాజరు విషయానికి వస్తే లాజర్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన బయటికి రావడానికి ఆయన సమాధి మీద ఉన్న రాయిని దొర్లించాల్సి వచ్చింది, ఆయనకు చుట్టబడిన ప్రేత వస్త్రాలను కూడా తొలగించాల్సి వచ్చింది. అయితే మహిమ దేహానికి ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఉండవు. యేసుక్రీస్తు విషయంలో ఆయనను సమాధిలోంచి బయటికి రావడానికి రాయిని దొర్లించారని గాని, ఆయనకు చుట్టబడిన ప్రేత వస్త్రాలను తొలగించారని కూడా ఎక్కడ రాయబడలేదు. మరి సమాధిని దూతలు దొర్లించారు కదా అని అనవచ్చు. అయితే దేవదూత ఎందుకు సమాధిని దొర్లించాడంటే, సమాధిలో ఆయన లేడు, అది ఖాళీగా ఉంది, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ తీయడం జరిగింది. మనం ఒక సందర్భాన్ని చూస్తే యోహాను 20:19 ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగుగాక అని వార్త చెప్పారు. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు లేచిన తర్వాత వాళ్ళు యూదులకు భయపడి తలుపులు అవన్నీ మూసుకొని ఒక ఇంట్లో ఉంటే ఆయన వారి మధ్యకు వచ్చాడు అని అంటే ఏంది, ఆ తలుపులు, కిటికీలు, గోడలు ఏవి కూడా మహిమ దేహానికి ఆటంకాలు కావు అని అర్థమవుతుంది. మరి లాజరు రావడానికి తీశారంటే ఆయన మహిమ దేహంతో లేవలేదు అని అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, అదృశ్యమయ్యాడు అనడానికి రెఫరెన్స్ మార్కు 16:12, లూకా 24:30-31 తర్వాత మారు రూపంతో వచ్చాడనే విషయం మార్కు
మార్కు 16:12 ఉన్నది. తర్వాత ఆయన యొక్క రూపం పూర్తిగా మారింది, చాలా గంభీరంగా మారింది అనే విషయం ప్రకటన 1:12-16 చూడవచ్చు. తర్వాత ఆయన మహిమ దేహముతో ఉన్నా కూడా ఎముకలు మాంసం కలిగి ఉన్నాడు, తర్వాత ఆహారాన్ని పుచ్చుకున్నాడు అనే విషయం లూకా 24:39-42-43 చూడవచ్చు. ఈ విధంగా యేసుక్రీస్తు మహిమ దేహంతో లేపబడ్డాడని, అంతకుముందు ఉన్న వ్యక్తులు తిరిగి బ్రతికారు గాని అదే మట్టి దేహంతో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు అయ్యాడని అర్థమవుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనందు విశ్వసించిన వారు కూడా పునరుద్ధానం పొంది ఆయనతో పాటు మహిమ దేహాలతో పరలోకానికి వెళ్లి సదాకాలం ఆయనతో కూడా ఉంటారు. అయితే ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందాలి అని అంటే వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వాక్యం ప్రకారం జీవిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హులవుతారు. ఈ భాగ్యాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాం. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. క్రీస్తు నామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు మనందరి పాపముల పరిహారం కొరకు శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యాలు, రుజువులను గురించి లాస్ట్ వీడియోలో మనం విన్నాము. ఈ రోజు వీడియోలో మనము యేసుక్రీస్తు పునరుద్ధానము పొంది ఉండకపోతే ఏం జరిగేది, యేసుక్రీస్తు పునరుద్ధానం పొందడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి మొదలగు విషయాలను తెలుసుకుందాం. మొదటగా చూసినట్లయితే క్రీస్తు పునరుద్ధానం పొందకపోయి ఉంటే మనము సువార్తను ప్రకటించడం వ్యర్థమే. అంతేకాకుండా మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం కూడా వ్యర్థమే. అంతేకాకుండా అపోస్తలు అనేవారు ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పారు కాబట్టి ఒకవేళ ఆయన లేచి ఉండకపోతే ఆయన పునరుద్ధానం గురించి వాళ్ళు చెప్పి ఉంటే వారు అబద్ధ సాక్షులుగా ఉండేవారు. అంతేకాకుండా మనందరము మన పాపంలోనే నిలిచి ఉండేవాళ్ళం. ఎందుకంటే యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు లేపబడ్డాడు అని రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు తిరిగి లేవని ఎడల మనందరం కూడా మన పాపంలోనే నిలిచి ఉంటాం. తద్వారా అందరం కూడా నరక శిక్షకు పాత్రులం అవుతాం. కాబట్టి నిద్రించిన వారందరూ కూడా నశించి ఉండేవారు. అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళు కూడా నశించిపోయేవారు ఒకవేళ ఆయన తిరిగి లేవకున్నట్లయితే. అంతేకాకుండా మనందరం కూడా దౌర్భాగ్యులుగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ జీవిత కాలం మట్టుకే మనం యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉంచితే మనం మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులము అని రాయబడినది. అంటే ఈ కాలం వరకే ఆయన మనకు ప్రయోజనకరంగా ఉండి చనిపోయిన తర్వాత ఆయన మనకు ఏ విధంగా కూడా ప్రయోజనకరంగా లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది వ్యర్థమే అవుతుంది. అంతేకాకుండా మనము నీతి ప్రవర్తన కలిగి ఉండడం కూడా వ్యర్థమే. ఎందుకంటే రేపు చనిపోతాం కాబట్టి తిన్నాము త్రాగుదాం అని అనుకుంటాం. ఒకవేళ యేసుక్రీస్తు పునరుద్ధానం పొందకపోతే నీతి ప్రవర్తన కలిగి జీవించడం కూడా వ్యర్థమే. ఈ విషయాలన్నీ మనం ఎక్కడ చూడవచ్చు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపననియు ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులంగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. ఇదే మొదటి కొరింథీ 15:33 వచనం చూస్తే, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుం కనుక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఒకవేళ మృతులు లేపబడకుంటే, యేసుక్రీస్తు తిరిగి లేవకుంటే మనం నీతిగా ప్రవర్తించి కూడా లాభం లేదు. ఏ విధంగా జీవించినా పర్వాలేదు, ఎందుకంటే చనిపోయినాక ఇంకా జీవితం లేదు కదా. కానీ అట్లా కాలేదు కదా, యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మీరు నీతి ప్రవర్తన
ప్రవర్తన కలిగి జీవించాలి, అలా జీవిస్తేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం చనిపోయిన తర్వాత అని అక్కడ పౌలు చెప్పడం జరిగింది. మరి యేసుక్రీస్తు పునరుద్ధానం పొందడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక 5 ఈరోజు తెలుసుకుందాం. మొదటి ప్రయోజనం, మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనందరి పాపాల కొరకు ఆయన శిలువలో మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమా 4:25 చూడండి. రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడింది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వలన మనందరం ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నాం. రెండవ ప్రయోజనం, జీవముతో కూడిన నిరీక్షణ కలుగుటకు. మనము మన పాపాల ఫలితంగా ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇక చనిపోయిన తర్వాత నరకానికే వెళ్ళవలసి ఉండగా యేసుక్రీస్తు మనందరి పాప విముక్తి కొరకు చనిపోయి తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా తద్వారా మనల్ని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నాం. దానికి కారణం యేసుక్రీస్తు మనందరి కోసం చనిపోయి తిరిగి లేవడమే. ఈ విషయాన్ని మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 చూడవచ్చు. మృతులలో నుండి క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. అంటే మనల్ని నూతనంగా జన్మింప చేయడం ద్వారా దేవుడు మనకు స్వాస్థ్యాన్ని, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలా జీవంతో కూడిన నిరీక్షణ అనేది మనకు కలుగుతుంది. మూడవదిగా మనము తిరిగి బ్రతుకుతామనే నిరీక్షణ, అంతేకాకుండా లాంగ్ లైఫ్, దీర్ఘకాలము జీవిస్తాము అనే నిరీక్షణ కూడా కలుగుతుంది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వలన పునరుద్ధానము జీవము తానే అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా తిరిగి లేపుతాడు. అలా లేపబడిన వాళ్ళు క్రీస్తుతో కూడా సదాకాలం జీవించే అవకాశం ఉంది. కాబట్టి మరణించడంతోనే జీవితం ముగించబడట్లేదు, కానీ తిరిగి లేపబడుతూ ఇంకా ఎన్నడికి కూడా మరణం లేని విధంగా సదాకాలం జీవించే అవకాశాన్ని కూడా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఈ దీర్ఘాయుషు అనేది లభిస్తున్నది. ఇంకా 4వ ప్రయోజనం చూస్తే మనకు రక్షణ కలుగుతున్నది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అంటే యేసుక్రీస్తు నాకు ప్రభు అని, దేవుడు ఆయనను మృతుల నుంచి లేపాడని విశ్వసించడం ద్వారా మనుషులు రక్షణ పొందుతారని రోమా 10:9 రాయబడి ఉన్నది. రోమా 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇక్కడ మనం రక్షణ పొందాలి, నరక శిక్షను తప్పించుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి. అంతేకాకుండా దేవుడు ఆయనను మృతుల నుంచి లేపాడని నమ్మాలి. ఈ 2 పనులు చేసినట్లయితే ఎవరైతే అలా చేస్తారో వారికి రక్షణ కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం వలనే రక్షణ అనేది సాధ్యపడుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక ప్రయోజనం చూసినట్లయితే యేసుక్రీస్తు చనిపోయి అలానే ఉండిపోలేదు సమాధిలో, కానీ ఆయన తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ 7:25 రాయబడింది. ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షంన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన నుండి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయడమే కాకుండా మనము సంపూర్ణంగా రక్షింపబడినట్లుగా ఆయన మనల్ని కాపాడుతూ నిత్య జీవం వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం వలన మనము పాపులమైన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరలోకానికి అర్హులం అవుతున్నాం, దీర్ఘకాలం జీవించే అవకాశం, తర్వాత నరకం నుంచి తప్పించుకునే అవకాశం, తర్వాత మన కూర్చున్న విజ్ఞాపనలు తండ్రికి చేరడం, అంతేకాకుండా నిత్యము ఆయన కాపుదల్లో మనం ఉండడం అనేది జరుగుతుంది. మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఆ వ్యక్తి, ఎవరైతే మనకు అండా అని భావిస్తున్నామో ఆ వ్యక్తి చనిపోయి అలానే ఉంటే వాళ్ళ మీద ఉన్న విశ్వాసం అనేది వ్యర్థమైపోతుంది. కానీ యేసుక్రీస్తు విషయంలో అలా కాదు. మనం ఎవరినైతే విశ్వసించామో ఆయన చనిపోయి అలానే సమాధిలో లేడు, కానీ ఆయన లేచి సజీవుడుగా ఉంటూ అనేక కార్యాలను చేస్తూ మనల్ని రక్షణలోకి నడిపిస్తున్నాడు. ఇట్టి గొప్ప రక్షకుని కలిగిన ప్రతి ఒక్కరు కూడా ధన్యజీవులు, ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి అర్హులు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించకపోతే ఆయనను రక్షకునిగా అంగీకరించి నా పాపాల విషయం ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అని మీరు విశ్వసిస్తే తద్వారా బాప్తిసాన్ని కూడా పొంది ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవుతారు ఆశిస్తూ మాటలను ముగిస్తున్నాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.
క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు మనము పునరుద్ధానము అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. పునరుద్ధానంను ఇంగ్లీష్లో రిజరక్షన్ అని, గ్రీకు భాషలో అనస్థాసిస్ అని అంటారు. యేసుక్రీస్తు మనుషులందరి పాపాల పరిహారం కొరకు సిలువలో మరణించి 3వ దినాన పునరుద్ధానం పొందినాడు. అసలు పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానాన్ని గురించిన వాదనలు ఏమిటి? పునరుద్ధానాలు ఎన్ని రకాలు? మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. పునరుద్ధానము అంటే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుట, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుట, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుట, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుట. ఈ విషయాన్ని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో చూడవచ్చును. యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ఆయన శరీరము క్షయమైన శరీరము సమాధి చేయబడ్డ తర్వాత తిరిగి లేచినప్పుడు ఆయన అక్షయమైన దేహంతో లేపబడడం జరిగింది. పునరుద్ధానాన్ని గురించి మొదటి శతాబ్దంలో భిన్నమైన వాదనలు ఉండేవి. వాటిలో ముఖ్యమైన 2 వాదనలు ఏంటంటే, అసలు పునరుద్ధానం అనేది లేదు అనేది ఒక వాదన. ఆ కాలంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న సద్దూకయ్యులు ఈ వాదనను బలపరిచేవారు. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడు అనేది వారి యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇంకొక వాదన ఏంటంటే, పునరుద్ధానము గతించిపోయినది, అంటే ఒకప్పుడు పునరుద్ధానం ఉంది కానీ ఇప్పుడు లేదు అని చెప్పేవారు ఒక తెగగా ఉండేవారు. అంటే వీరి ఉద్దేశం ప్రకారం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదు, ఎందుకంటే పునరుద్ధానం అసలే లేదని కొంతమంది అంటే, పునరుద్ధానము గతించిపోయింది ఇప్పుడు లేదు అని చెప్పేవారు మరికొంతమంది. అయితే వీరిద్దరి వాదనలను ఖండిస్తూ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గురించి చాలా వివరంగా రాయడం జరిగింది. పునరుద్ధానం అనేది ఉన్నది, అది గతించిపోలేదు అని చెప్తూ యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మనందరి పాపముల కొరకు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. అయితే ఆయన పునరుద్ధానుడయ్యాక అనేక మందికి ఆయన కనబడడం జరిగింది. యేసుక్రీస్తు కేఫాకు 12 మందికి 500 కంటే ఎక్కువ మంది అయిన సహోదరులకు, తర్వాత యాకోబుకు అపోస్తలులకు కనబడ్డాడు, నాకు కూడా కనబడ్డాడు అని పౌలు అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 500కు ఎక్కువ మంది అయిన సహోదరులకు ఆయన ఒక్కసారే కనిపించాడని, వాళ్ళలో కొంతమంది బ్రతికి ఉన్నారు అని అంటే మీరు వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తును వాళ్ళు పునరుద్ధానుడుగా అంటే తిరిగి బ్రతికిన వ్యక్తిగా వాళ్ళు చూశారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మనము సువార్తల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు కొందరి స్త్రీలకు కనిపించడం, మగ్దలేని మరియకు కూడా కనిపించడం జరిగింది. ఇంకా మనం మత్తయి సువార్త 27 50 నుంచి 52 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 27 50 నుంచి 54 వచనాలలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర చినగడం, తర్వాత భూమి వణికి బండలు బద్దలు కావడం, సమాధులు కూడా తెరవబడతాయి. ఆ సందర్భంలో అనేక మంది పరిశుద్ధులు తిరిగి సజీవులుగా లేవడం జరిగింది. వారు యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు. అంటే వాళ్ళు అనేకులకు కనబడడం ద్వారా ఏం చెప్తున్నారంటే, చనిపోయిన మేము తిరిగి బ్రతికాము, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి బ్రతికాడు, మీరు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుతారు అనే సందేశాన్ని అక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు సజీవుడు అనడానికి పైన చెప్పబడిన వారందరూ కూడా సాక్షులే. యేసుక్రీస్తు సజీవుడు అనడానికి కొన్ని రుజువులను కూడా మనం చెప్పవచ్చు. అవేంటంటే, ఖాళీగా ఉన్న సమాధి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆయన శరీరం పెట్టబడిన సమాధి కూడా సాక్ష్యం చెప్తుంది. కాలము బీసీగా ఏడీగా విభజింపబడింది. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని, ఏడి అంటే అన్నో డొమిని అని అర్థం. యేసుక్రీస్తు ఈ భూమికి రాకముందు కాలాన్ని బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం అని, ఏడి అన్నా డొమిని అని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, యేసుక్రీస్తు యొక్క శకము అని అంటున్నాం. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి గత
2000 సంవత్సరాల నుంచి కాలము క్రీస్తు శకంగా పిలువబడుతుంది. అంటే ఆయన సజీవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని కాలం కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు సజీవుడుగా ఉండి అనేకుల యొక్క జీవితాలను పరివర్తనం చెందిస్తున్నాడు. ఒకప్పుడు దుర్మార్గులుగా ఉన్న వ్యక్తులు కూడా సన్మార్గులుగా మారుతున్నారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం అది ఒక వింత కాదు, అది దేవుడు చేసిన ఒక కార్యం. అంతెందుకు, మన కళ్ళ ముందు కనిపించే గింజలు కూడా అవి మరణించిన తర్వాత తిరిగి జీవిస్తున్నాయి. 1 కొరింథీ 15:35 చూసినట్లయితే, అయితే మృతులేలాగు లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఇంకొక వచనం చూసినట్లయితే యోహాను 12:23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఇక్కడ యేసుక్రీస్తు తన మరణాన్ని గురించి చెప్తూ, గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో ఉండి చనిపోకుంటే అది ఒంటరిగా ఉండి అది చనిపోతే విస్తారంగా ఫలిస్తుందో, అదే విధంగా నేను చనిపోకుండా ఉంటే నేను ఒక్కడిగానే ఉంటా, కానీ నేను చనిపోతే అనేకులను జీవింపజేస్తా, అనేకులను నరక శిక్ష నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకొని వస్తా అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. మన కళ్ళ ముందు కనిపించే గింజకు జీవాన్నిచ్చి పునరుద్ధానం చేయిస్తున్నది దేవుడే. అదే విధంగా యేసుక్రీస్తును పునరుద్ధానం పొందించింది కూడా తండ్రి అయిన దేవుడే. అంతేకాకుండా మనుషులందరూ కూడా తిరిగి బ్రతుకుతారు. యేసుక్రీస్తు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పాడు. ఆయన స్వరము విన్నప్పుడు సమాధుల్లో వాళ్ళందరూ బయటికి వస్తారు అనే విషయం మనము యోహాను 5:27 చూడవచ్చు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యేసుక్రీస్తు సమాధిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని అన్నప్పుడు వారు ఆయన శబ్దాన్ని విని అందరూ బయటికి వస్తారు. అయితే వీళ్ళు 2 తెగలుగా విభజింపబడతారు. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. మేలు చేసిన వారైతేనేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారైతే తీర్పు పునరుద్ధానానికి బయటికి వెళ్తారు. అయితే ఈ జీవ పునరుద్ధానం ఎవరు పొందుతారంటే, యేసుక్రీస్తు నా పాపాలకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు, నా స్థానంలో సిలువలో మరణించాడు అని ఎవరైతే అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారు జీవ పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్తారు. మిగిలిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అంటే వారు చేసిన క్రియలను బట్టి వారు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. మన శిక్షను, మన పాప భారాన్ని యేసుక్రీస్తు మోసాడు కనుక ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళు ఇక తీర్పులోకి వెళ్ళరు, వాళ్ళు మరణంలోంచి జీవంలోకి దాటుతారని యోహాను 5:24 రాయబడింది. కనుక ఈ మాటలు వింటున్న మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి తీర్పులోకి రాకుండా జీవంలోకి వెళ్ళాలని ఆశిస్తూ మాటలను ముగిస్తున్నాను. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బైబిల్ సత్యాలు ప్రేక్షకులకు వందనములు. మరణ పునరుద్ధానాలు లేఖనానుసారమా? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు లేఖనానుసారమా? అంటే యేసుక్రీస్తు మరణించడం గాని ఆయన తిరిగి లేవడం గాని లేఖనం ప్రకారమే జరిగాయా? అయితే ఆయన మరణం గురించి, పునరుద్ధానం గురించి ఏ ఏ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి, అవి నెరవేరాయా? ఆ నెరవేరినట్టుగా మనం ఎక్కడ చూడవచ్చు బైబిల్లో? మరియు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు లేఖనానుసారంగా జరగడం వల్ల మనకేమైనా ప్రయోజనం కలుగుతుందా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా యేసుక్రీస్తు యొక్క మరణం గురించి. యేసుక్రీస్తు మరణం గురించి చాలా గ్రంథాలు రాయబడినాయి. అయితే కీర్తనల గ్రంథంలో చాలా రెఫరెన్సెస్ మనకు దొరుకుతాయి. అయితే ఈ కీర్తన గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వము 900 నుంచి 500 మధ్య కాలంలో అది రాయబడింది అన్నట్టు. క్రీస్తు పూర్వము 900 నుంచి 500 మధ్య కాలంలో కీర్తన గ్రంథం రాయబడింది. అయితే దాంట్లో కీర్తనలు 41:9 ఏమని ఉంటుందంటే, కీర్తనలు 41:9 నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను అని ఉంది. అంటే ఈ రెఫరెన్స్, ఈ లేఖనం ఎవరి విషయంలో రాయబడిందంటే ఇస్కరియోతు యూదా. అతడు యేసుక్రీస్తుకు స్నేహితుడు, అప్రియ శిష్యుడిలాగా ఉంటూ అతన్ని అప్పగించాడు అనే విషయం ఇక్కడ ఉంది.
దీనికి సంబంధించిన నెరవేర్పు మనం ఎక్కడ చూడవచ్చు అంటే యోహాను 13:18లో చూడవచ్చు. అంటే ఇవన్నీ రెఫరెన్సెస్ చదవను కానీ జస్ట్ చెప్తాను చూడండి. కీర్తనలు 41:9లో ఉన్న ఈ లేఖనం ఎక్కడ నెరవేరిందంటే యోహాను 13:18 నెరవేరింది. తర్వాత ఇంకొక లేఖనం ఏముందంటే కీర్తనలు 22:1లో ఏముంటుందంటే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని ఉంటది. ఇది యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట అన్నట్టు. ఇది నెరవేరినట్టుగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే మత్తయి 27:46లో చూడొచ్చు. మత్తయి 27:46లో దీని నెరవేర్పు మనం చూడవచ్చు. తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే కీర్తనలు 22:15. ఈ లేఖనంలో ఏముంటదంటే నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని ఉంటది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంటే నేను దప్పికొని ఉన్నాను అని అక్కడ రాయబడింది అన్నట్టు. అంటే దావీదు ద్వారా రాయబడిన ఈ మాటను యేసుక్రీస్తు సిలువలో పలికినట్టుగా మనము యోహాను 19:28లో చూడవచ్చు. యోహాను 19:28 చూడవచ్చు. తర్వాత ఇంకొక లేఖనం ఏముందంటే కీర్తనలు 22:18 ఏముంటదంటే నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే యేసుక్రీస్తు వస్త్రం కొరకు అంగీ కొరకు చీట్లు వేస్తారని ముందుగానే లేఖనాల్లో ఉన్నది. దాని నెరవేర్పును మనము లూకా 23:34లో చూడొచ్చు. లూకా 23:34లో చూడొచ్చు. తర్వాత ఇదే కీర్తనలు 22:16లో ఏమనుంటది అంటే వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని ఉంటది. అంటే యేసుక్రీస్తుకు సిలువ వేశారు, చేతులు పాదాలు పొడిచారు అని అంటే సిలువ వేశారు అని ఎక్కడ ఉంటదంటే మత్తయి 27:31లో ఉంటది. మత్తయి 27:31 ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు ఇంకేం పలికాడు అని అంటే నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ లేఖనం ఎక్కడ ఉందంటే కీర్తనలు 69:21లో ఉంది. కీర్తనలు 69:21లో నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ఉంటుంది. ఈ నెరవేర్పు మనం ఎక్కడ చూడొచ్చు అంటే మత్తయి 27:48లో మత్తయి 27:48 చూడవచ్చు. తర్వాత అదే కీర్తనలు 22:7లో ఏముంటదంటే నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. కీర్తనలు 22:7 దీని నెరవేర్పు మనం ఎక్కడ చూడొచ్చు అంటే మత్తయి సువార్త 27:39-44 చూడొచ్చు. ఇక్కడ ఈ వచనాలలో ప్రధాన యాజకులు కానీ ఆ దారి వెంటనే వెళ్ళేవారు కానీ ఈవెన్ ఆయనతో పాటు సిలువ వేయబడుతున్న దొంగలు కూడా ఆయనను అపహసించినట్టుగా మనకు లేఖనాలను బట్టి చూడొచ్చు. తర్వాత ఇంకొక లేఖనం ఏముందంటే కీర్తనలు 38:12-13 కీర్తనలు 38:12-13 ఏముంటదంటే నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఓడుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. అయితే యేసుక్రీస్తు మీద ఎన్నో అబద్ధ సాక్ష్యాలు మోపి ప్రధాన యాజకులు ఏ విధంగా ఆయనను చంపాలి అని కుట్ర పన్నినప్పుడు యేసుక్రీస్తు అవన్నీ వింటాడు. ఆయన మీద తప్పుగా సాక్ష్యాలు అభియోగాలు చెప్తున్నా కూడా ఆయన ఏం మాట్లాడాడు. నేను చోటివాడిలాగా ఒక మూగవాడిలాగా ఉండిపోయాను అని ఉంటుంది. అదే విషయం మనం మార్కు 14:55-61 చూడొచ్చు. మార్కు 14:55-61 ఆ విషయాన్ని మనం చూడవచ్చు. ఇంకా యేసుక్రీస్తుకు సంబంధించి మరణానికి సంబంధించిన లేఖనాలు యెషయా గ్రంథంలో కూడా రాయబడ్డాయి. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వము 740-700 అంటే క్రీస్తు పుట్టడానికి దాదాపుగా 700 సంవత్సరాలకు పూర్వము రాయబడింది ఈ యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే యెషయా 50:6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రికలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇది యేసుక్రీస్తు పలికిన మాట. నిజంగా యేసుక్రీస్తుని ఎట్లా కొరడాలతో కొట్టినప్పుడు మాంసం ముద్దల్లాగా ఊడొచ్చాయంట. అది సీసపు బిల్లలు ఆ కొరడాల చివర్లో పెట్టి కొట్టేవాళ్ళంట. అసలు ఎట్లా అంటే ఒక లెక్క ప్రకారం చూసి దాదాపు ఆయనకు 150 గాయాలు ఉన్నాయట వీపు మీద. అంటే అంతగా ఆయనను ఒక దున్నినట్టుగా పొలాన్ని దున్నినట్టుగా ఆయన వీపును దున్నడం జరిగింది. అంతేకాకుండా ఆయన వెంట్రుకలను కూడా పెరగడం
చెంపల మీద వెంట్రుకలు అంటే గడ్డ అనేది పీకడం, తర్వాత ఆయన మొహం మీద ఊమివాడు, ఇవన్నీ జరిగినట్టుగా మనం మత్తయి 27:30లో చూడొచ్చు. ఆయన ముఖం మీద వాళ్ళు ఉమ్మారు అనే విషయం అక్కడ మత్తయి 27:30లో చూడొచ్చు. తర్వాత యెషయా 53:5లో ఏమని రాయబడిందంటే, యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే యేసుక్రీస్తు మన కోసం గాయపరచబడ్డాడు. అంటే ఆయనను తలకు ముళ్ళ కిరీటం పెట్టడం కానీ, కొరడాలతో కొట్టడం కానీ, తర్వాత కాళ్ళకు చేతులకు శీలలు వేయడం, ఈ విధంగా ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంటే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డది. అంటే మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఆయన మన స్థానంలో ఆ శిక్షను అనుభవించడం, ఆయన పొందిన ఆ దెబ్బల వల్ల మనకు స్వస్థత కూడా కలుగుతుంది. స్వస్థత అంటే అది కేవలం శారీరక స్వస్థత ఒకటే కాదు, ఆత్మీయ స్వస్థత, మానసిక, శారీరక అన్ని రకాల స్వస్థతలు యేసుక్రీస్తు బట్టి మనకు కలుగుతాయి. తర్వాత ఇదే యెషయాలో యెషయా 53:12లో ఏముందంటే, యెషయా 53:12 అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను ఉంది. అంటే ఎవరైతే ఆయన నమ్మలేదో, ఎవరైతే తనని హింసిస్తారో వాళ్ళ కొరకే ఆయన ప్రార్థన చేశాడు తండ్రికి, నా దేవా నా దేవా నా తండ్రి వీరేం చేస్తురో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని. ఈ విషయం మనకి ఎక్కడ ఉంటుందంటే లూకా 23:34లో ఉంటుంది. లూకా 23:34 చూడొచ్చు. అంతేకాకుండా యెషయా 53:12లోనే ఏముంటదంటే, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయన. అంటే ఈయన కూడా ఒక తప్పిదస్తుడు, ఒక నేరస్తుడేమో అన్నట్టుగా ఎంచబడతాడు అని ఉంది. అంటే ఈయనకు కుడివైపున ఎడం వైపున దొంగలను పెట్టి సిలువ వేస్తున్నారు అంటే చూసే వాళ్ళు ఈయన కూడా ఏదో నేరం చేసి ఉంటాడు అనేటట్టుగా ఆయన సిలువ వేయడం జరిగింది అన్నట్టు. ఈ విషయం మనకు మత్తయి 27:38లో ఉంటది. మత్తయి 27:38లో ఉన్నది. అయితే ఇంకా యేసుక్రీస్తు అరణ్యంలో సర్పం ఏ విధంగా ఎత్తబడిందో ఆ విధంగా ఎత్తబడ్డాడు అనే విషయం మనకు మా సంఖ్యాకాండం 21:9లో ఈ సంఘటన ఉంటది. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని మీద దేవుడు విషపూరితమైన పాములను వాళ్ళ మధ్య పంపడం, ఆ పాములు ఎవరినైతే కాటు వేసి వాళ్ళందరూ చనిపోతుంటారు. అప్పుడు మోషే ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు, మీరు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టి అందరికీ కనబడే విధంగా పెట్టండి, ఎవరైతే ఆ సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళకు పాము కాటు వేసినా కూడా వాళ్ళు బ్రతుకుతారని చెప్తారు. అంటే ఇది యేసుక్రీస్తు యొక్క మరణానికి సూచన అన్నట్టు. ఎవరైతే పాపం అనే విషము తోటి ఎవరైతే నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు నిదానించి యేసుక్రీస్తు వైపు చూసి, ఈయన నా రక్షకుడు, నా స్థానంలో చనిపోయాడు, ఈయనను అంగీకరించి నేను బాప్తిసం తీసుకోవడం వల్ల రక్షణ పొందుతాని నమ్మి ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ పాపం అనే ఆ విషపు కాటు నుంచి తప్పించబడి, నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తారు. దానికి సూచనగా అక్కడ ఇది యోహాను 3:14-15 ఉంది. యేసుక్రీస్తు ఆ విధంగా ఎత్తబడతాడనే విషయం యోహాను 3:14-15 ఉంది. అంటే సంఖ్యాకాండం 21:9లో జరిగిన ఆ సంఘటన ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు ఎత్తబడతాడనే విషయం మనకు యోహాను 3:14-15 ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు పస్కా పశువు వలె వధింపబడతాడు. అయితే పస్కా పశువు వలె వధింపబడతాడు, ఆయన మన పస్కా పశువు అనే విషయం మనకి ఎక్కడ ఉంటుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7 ఉంటుంది. అయితే ఈ పస్కా ఏ విధంగా వధిస్తారంటే, ఇశ్రాయేలు వాళ్ళ నెలల్లో మొదటి నెల అయిన అబీబు నెలలో 10వ రోజున వాళ్ళు పస్కా పశువుని ఇంటికి తెచ్చుకుంటారు. అంటే ఒక గొర్రె పిల్ల లేదా ఒక మేక పిల్లని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర 4 రోజులు ఉంచుకున్న తర్వాత 14వ రోజున దాన్ని బలిస్తారు. బలిచ్చి దాని రక్తాన్ని వాళ్ళ ద్వారబంధకాలకు పూయడం జరుగుతుంది అన్నట్టు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సంహారపు దూత వాళ్ళని దాటి వెళ్ళిపోతాడు, వాళ్ళ తొలి సంతాన్ని చంపడు. అంటే యేసుక్రీస్తు మనకు బదులుగా చనిపోయాడు కాబట్టి ఇక మనకు మరణం లేదు, రెండవ మరణం లేదు, రెండవ మరణాన్ని నుంచి తప్పించబడతాము అన్నట్టుగా సూచనగా యేసుక్రీస్తు చనిపోయాడు. ఈ విషయం మనకి ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 12వ అధ్యాయము 21-46 వచనాల వరకు చూస్తే
ఆ పస్కా పశువు గురించిన వివరణ ఉంటుంది అన్నట్టు. అయితే ఈ పస్కా పశువు యొక్క ఎముకలు విరవవద్దు అని ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు విషయంలో కూడా ఆయన ఎముకలు విరవబడలేదు అని ఉంటది. మిగతా ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టినట్టుగా ఉంటది, కానీ అప్పటికే యేసుక్రీస్తు చనిపోతాడు కాబట్టి ఆయన పక్కలో బల్లంతో పొడుస్తారు. అంటే ఆయన ఎముకల్లో ఏది విరవబడలేదు అనే లేఖనం నెరవేరిందని ఎక్కడ చూడొచ్చు అంటే మనము యోహాను 19:36 వచనం చూడొచ్చు. యోహాను 19:36 వచనం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తుకి వాళ్ళు చేసుకున్న పస్కా పండుగ కూడా చాలా రిలేషన్ ఉంటుంది. ఎట్లా అనంటే 10వ దినాన వీళ్ళు గొర్రెని ఇంటికి తీసుకొస్తారు ఇస్రాయేల్. అయితే యేసుక్రీస్తు తానే అబీబు నెల 10వ రోజున తానే ఒక బలి పశువులాగా యెరూషలేముకి వస్తాడు. ఆ 10వ రోజు నుంచి 14 రోజు మధ్య వరకు కూడా ఆ యెరూషలేం ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆయన ఉంటాడు. అంటే తన సిలువలో అప్పగింపబడడానికి సిద్ధమైపోయి ఆయన ఒక పశువులాగా ఆయనకై ఆయన ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది 10వ రోజున. తర్వాత 14వ రోజున పస్కా పండుగ. ఆయన చనిపోయింది కూడా పస్కా పండుగ రోజునే యేసుక్రీస్తు చనిపోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ విశ్రాంతి దినాలు వస్తాయి. ఆ విశ్రాంతి దినాల్లో ఆయన పరదైసుకు వెళ్ళి విశ్రమించడం అనేది జరిగింది. తర్వాత ఆదివారం రోజు తిరిగి లేచిండు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పస్కా పండుగ తర్వాత విశ్రాంతి దినాల తర్వాత చేసే ఆదివారమున వాళ్ళు ఏం చేస్తారంటే ప్రథమ ఫలముల పండుగ చేస్తారు. ప్రథమ ఫలముల పండుగ అంటే వాళ్ళ పంటలో ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి యాజకునికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు మరణించిన వారిలో ప్రథమ ఫలంగా లేపబడి తండ్రికి తనను తాను సమర్పించుకున్నాడు. ఆ రోజు ప్రథమ ఫలముల పండుగ రోజు. ఈ విషయం ఎక్కడ ఉంటుంది అంటే 1 కొరింథీ 15:20లో ఉంటది. ఆయన మృతి చెందిన వాళ్ళలో ప్రథమ ఫలంగా లేపబడ్డాడని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:20 వచనంలో ఉంటుంది. అని అంటే మొత్తం చెప్పిన సీక్వెన్స్ ప్రకారమే 10వ రోజు పశువుని ఇంటికి తేవాలి, 10వ రోజు ఈయన యెరూషలేముకి వచ్చాడు, 14వ రోజున వధించాలి. యేసుక్రీస్తు 14వ రోజున సిలువలో చనిపోయాడు. తర్వాత వచ్చిన విశ్రాంతి దినాలలో ఆయన పరదైసులో విశ్రమించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రథమ ఫలముల పండుగ రోజు ఆయనే మృతి చెందిన వారిలో ప్రథమ ఫలంగా తండ్రి వద్దకు వెళ్ళడం జరిగింది. ఇవి కూడా లేఖనానుసారంగానే జరిగాయి. తర్వాత ఆయన సమాధి కూడా లేఖనాల ప్రకారమే జరిగింది. యెషయా 53:9లో ఏముంటదంటే యెషయా 53:9 ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను ఉంది. అంటే ఆయన సమాధి ఒక భక్తిహీనులతో పాటు అంటే మామూలు మనుషులతో పాటు ఉంటది ఆయన సమాధి అని చెప్పడం. ధనవంతుని వద్ద అతడు ఉంచబడ్డాడు. ధనవంతుడు ఎవరు అంటే అరిమత్తయి యోసేపు. ఆయన ఈ యోసేపు ఏం చేసిండు, తన కోసం తొలిపించుకున్న ఆ రాతి సమాధిలో యేసుక్రీస్తును పెట్టడానికి ఇస్తాడు అన్నట్టు. కాబట్టి ధనవంతుని వద్ద అతడు ఉంచబడేను అని ఆ లేఖనం కూడా మనకి ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 27:57-60 వచనాల్లో నెరవేరింది. మత్తయి సువార్త 27:57-60 వచనాలు. తర్వాత ఆయన పునరుద్ధానం గురించిన లేఖనం కూడా చూసినట్లయితే కీర్తనలు 16:10లో ఏముంటదంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత పాతాళంలోని నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళినా కూడా అక్కడే ఉండిపోలే. దేవుడు ఆయనను అక్కడే విడిచిపెట్టలేదు. తర్వాత ఆయన మళ్ళీ తన శరీరంలోకి వచ్చి మహిమాదేహంగా తిరిగి లేవడం జరుగుతుంది. కొంతకాలమే కాబట్టి ఆయన శరీరం కూడా కుళ్ళు పట్టదు. అంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనేది యేసుక్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన సంఘటన అండి. ఇది మనం మత్తయి సువార్త 28:1-6 వచనాల్లో చూసి ఆయన ఆదివారం లేచినట్టుగా అక్కడ ఉంటుందండి. అసలు ఇవన్నీ చూసిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సమాధి పునరుద్ధానాలు లేఖనాల ప్రకారం జరిగిందా లేదా అని ఒక వచనాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే అక్కడ ఏముందంటే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితినో
ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే మనం ఇంతసేపు చెప్పుకున్నదంతా ఇక్కడ ఉందన్నట్టు. యేసుక్రీస్తు యొక్క మరణం గాని, సమాధి గాని, పునరుద్ధానం ప్రతి ఒక్కటి కూడా లేఖనాల ప్రకారమే జరిగింది. ఇదే సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షణ పొందుతారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం వల్ల మనకి ఏం జరుగుతుంది? రక్షణ కలుగుతుంది. అంటే ఆయన ఇష్ట ప్రకారం ఆయన చనిపోయి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన లేస్తే అట్లా కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం లేఖనాల ప్రకారంగానే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనకు రక్షణ అనేది కలుగుతుంది. ఈ సువార్తే మనల్ని రక్షిస్తుంది అని మనం ఇక్కడ వచనాల్లో చూసాం. అంటే ఈ సువార్తను తెలుసుకున్నాం మనము. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని గ్రహించిన మనం ఏం చేయాలంటే ఇతరులకు కూడా సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు లేఖనాల ప్రకారమే ఆయన చనిపోవడం జరిగింది, సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేవడం అనేది జరిగింది. మనము ఆయన రక్షకునిగా అంగీకరిస్తే మనకు రక్షణ లభిస్తుంది. పాపం నుంచి, నరకం నుంచి విడుదల లభించి పరలోకానికి వెళ్తాము అని ఈ విషయాన్ని మనం ఇతరులతో కూడా షేర్ చేసుకోవాలని చెప్తూ ఈ వాక్యాన్ని ముగిస్తాం. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.